నమస్తే అండి. వైసీపీ ఖాతాలో ఒక ఎమ్మెల్సీ చేరింది. ఏపీకి సంబంధించి ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలను కూటమి పార్టీలు దక్కించుకున్నాయి. అయితే దీనిలో భాగంగానే జనసేనకు ఒక ఎమ్మెల్సీ, అలాగే బీజేపీకి ఒక ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీకి 3 ఎమ్మెల్సీలు దక్కాయి. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నాయకుల్ని తీవ్రంగా విమర్శించినటువంటి సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ దక్కడం బీజేపీ తరపున ఇప్పుడు వాళ్ళకి రుచించడం లేదు. అనుకూల మీడియా కావచ్చు, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇట్లాంటి వారు అందరికీ కూడా రుచించడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం అంతర్గతంగా కూడా నాయకులు చర్చించుకుంటున్నటువంటిది ఈయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా మెలిగి వస్తున్నటువంటిది. దాని కారణంగానే గతంలో మనల్ని విమర్శ చేశారు. అలాగే మన అధినేతను కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఇది ఒకంత మన కూటమి పార్టీల నుంచి ఎమ్మెల్సీ దక్కినా కానీ ఇది వైసీపీ ఖాతాలోనే అని చెప్పుకోవచ్చు అనేటటువంటి విధంగా, వైసీపీ మనిషి అని చెప్పుకున్నటువంటి విధంగా ఇప్పుడు వాళ్ళు భావిస్తున్నటువంటి విషయం. అయితే దీనికి సంబంధించి సోము వీర్రాజు గారు అయితే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వాడు, అలాగే పెద్దల దగ్గర పలుకుబడి ఉన్నటువంటి వారు. ఇవే తనకు ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించాయని కూడా చెప్పవచ్చు. ఆయన నిఖార్ష్ అయినటువంటి బీజేపీ నాయకుడిగా చెప్పవచ్చు. ఇప్పుడు గతంలో తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళారు. అక్కడ బీజేపీలోకి నామమాత్రంగానే బీజేపీ కానీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటట్టుగా, అనుకూలంగా పనులు జరిగేటట్టుగా అదే విధంగా వాళ్ళు వెళ్ళారు అన్నటువంటి విధంగా ఇప్పుడు గతంలో చర్చించుకున్నటువంటిది. అలాగే సోము వీర్రాజు గారి విషయంలో కూడా అదే విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. గతంలో చూస్తే వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారి వరకు కూడా తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్నటువంటి వారే అనేటటువంటి విమర్శలు గతంలో వచ్చాయి కూడా. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే దీనిలో భాగంగా సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ స్థానము దక్కింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్డుకోలేకపోయారు అనేటటువంటి విధంగా అంతర్గతంగా చర్చ జరుగుతున్నటువంటిది తెలుగుదేశంకి సంబంధించి. అయితే ఇక్కడ వీర్రాజు గారికి అక్కడ పెద్దల దగ్గర పలుకుబడి ఉండడం, ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి రావడం, నిఖార్ష్ అయిన బీజేపీ నాయకుడు కాబట్టి ఇవి అర్హతలుగా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగారు కాబట్టి ఆ విధంగా అంటున్నారు అనేటటువంటి విధంగా ఇంకొక వర్గం అంటున్నటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతితో, ఆయన ద్వారా అయినట్లయితే తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు లంకా దినకరు, నాగభూషణం వారికి ఇప్పించుకోగలిగేవారు కదా అనేటటువంటిది కూడా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి విషయం. ఏది ఏమైనా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వచ్చినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అని చెప్పేసి అనుకూల మీడియా, తెలుగుదేశం నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.